బొట్టు పెట్టడం అది చమత్కారం లేదు. నేను బొట్టు పెట్టాను ఇప్పుడు. రానోళ్ళు ఉంటే ఓకే, వచ్చేవాళ్ళు రానిలేదు. బాడీ చెప్పాల్సిన అవసరం లేదు, మాకేం చెప్పద్దు. మీరు కూర్చోండి అంతవరకు. ఓకే, దగ్గర రండి మంతా. కొద్దిగా ఇట్లా అన్న, కొద్దిగా సైడ్ మైనాడియా ఓకే ఓకే మా రామమ్మా నువ్వు ఓకేనా? ఓకే. ఓకే, కూర్చోబెట్టి లోపల ఇంట్లో పెట్టుకొని డోర్ ఓకేనా? ఎంత ఎడిటింగ్ చేసుకోవాలంటే ఓకే. ఇది బాగా చెప్తే చలి నీకు ఇది బాగున్నారా? ఓకే. ఆయన మాట్లాడలేకుండా పెట్టు, కొద్దిగా పెట్టు. అది అన్న. ఓకే, బాబా కంచి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీ కంచి గోపికృష్ణ గారు, శ్రీ కంచి సురేంద్రనాథ్ గారి సహకారంతో చౌడమ్మ ఆశ్రమం నందు చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మిగతా సభ్యులు అందరు కలిసి చౌడమ్మ ఆశ్రమం నందు భోజన వసతి ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు. వారికి వారి కుటుంబ ఆయుష్ సుఖ సంతోషాలను చేకూర్చాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వెంకట సుబ్బయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. మా మిత్రుడు తిరుమల టిమ్మటిపు అధినేత కంచి గోపికృష్ణ, శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అధినేత కంచి సురేంద్రనాథ్ సూరి గారి తండ్రి, పెద్దలు తిరుమల తిమ్మటిపు వ్యవస్థాపకులు తిరుమల కీర్తిశేషులు తిరుమల వెంకట సుబ్బయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా కడప సబ్ జైలు సమీపంలోని చౌడమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం, వృద్ధులకు అన్నదానము, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, ఆయన పేరు మీద సేవా కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ కుమారులు కంచి గోపికృష్ణ,
సురేంద్రనాథ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ఆత్మశాంతికే ఇక్కడ అన్నదాన కార్యక్రమం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పేదలకు నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు శ్రీ సాయి యువజన సేవా సంఘం మల్రెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఆయన తిరుమల కీర్తిశేషులు వెంకట సుబ్బయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ఈ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన